హలో అందరికీ. మేమైతే రీసెంట్‌గా నవనారసింహ క్షేత్రమైన అహోబిలంకి వెళ్ళొచ్చామండి. అసలు ఆ అడవుల్లో ట్రెక్కింగ్‌లు చేసుకుంటూ ఎంత బాగా ఎంజాయ్ చేశామంటే, అసలు ఆ ప్రకృతి చూస్తేనే మనకి అలా ఉండిపోవాలనిపిస్తుంది. చాలా చాలా బావుంది. మేమైతే 2 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళామండి. మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, అలాగే మా ఫ్యామిలీ. చాలా కేర్‌ఫుల్‌గా మనం ఎక్కాలి ఎక్కేటప్పుడు. ఎందుకంటే కొండలనేవి కొన్ని చోట్ల అలా కొండలు కొండలుగానే ఉంటాయన్నమాట. అలాగే మనం పట్టుకొని చాలా జాగ్రత్తగా ఎక్కాలి. కానీ పెద్దవాళ్ళు, పిల్లలు ఉన్నారు అంటే డోలీ సదుపాయం కూడా ఉందండి అక్కడ. మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకి ఆ పక్కనే పైన నుంచి వచ్చే జలపాతం అనేది దారి పొడుగునా కూడా ఆ వాటర్ అనేది మనకలా వస్తూనే ఉంటుంది. అదంతా ఫ్లో అవుతూనే ఉంటుంది. అది చూడ్డానికి చాలా చాలా బావుంటుందండి. కాకపోతే ఆ దారిలో మనకి ఎక్కువ మంది జనాలు ఉండరు కాబట్టి, మనం ఫ్రెండ్స్‌తో కానీ లేదా 2, 3 ఫ్యామిలీస్ కానీ కలిసి వెళ్తే బావుంటుంది. అలాగే మేమైతే జ్వాలా నరసింహస్వామి గుడి వరకు మాత్రమే ఎక్కగలిగామండి. ఎందుకంటే పిల్లలతో మళ్ళీ రిస్క్ ఎందుకు అని చెప్పి నేను, మా అక్క, పిల్లలు ఆగిపోయాం. కానీ మా హస్బెండ్, బావగారు మాత్రం మొత్తం పైన ఉగ్రస్తంభం వరకు వెళ్ళి చూసి దర్శనం చేసుకొనొచ్చారు. సో మీకు కనుక ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళిరండి ఈ ప్లేస్‌కి.